చర్చలకు సిద్ధమే. కానీ మంత్రుల నివాసాలకు మాత్రం రాబోము. తటస్థ వేదికలో లేదా జంతర్ మంతర్ వద్ద జరిగితే మాకు అభ్యంతరం లేదు. జేకే జనతా పార్టీ ఈ విధంగా మాట్లాడుతోంది. మా డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా సంధించాలి. ఉద్యమం కొనసాగుతుంది, ఇంకా విస్తరిస్తుంది. సీజేపీ యువతపై దమన కండాపాలి. నిరసనలో పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయకూడదు. ప్రభుత్వం హామీ ఇస్తే ఆమరణ నిరాహార దీక్షను విరమిస్తాను. వాంచుక్ జంతర్ మంతర్ మళ్ళీ రణరంగంగా మారింది. ఇద్దరు ఏసీపీలతో సహా పలువురికి గాయాలయ్యాయి. తమపై కత్తులతో దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు. బీజేపీకి నష్టం, కాంగ్రెస్ కు లాభం కలిగింది. రాహుల్ గాంధీ అరెస్టు చేయడం వల్ల దేశమంతా అల్లకల్లోలంగా మారింది. అయినా కూడా బీజేపీకి ఇంకా బుద్ధి రావడం లేదు. నేపాల్లో ఏమైంది, బంగ్లాదేశ్లో ఏమైంది, శ్రీలంకలో ఏమైంది, ఇవన్నీ చూసినా మీ పెత్తనం ఇంకా కొనసాగుతుందా? ఇక మీ పెత్తనం చెల్లదు. ఎంతకాలం ఈ అధికారం? మీరు చెప్పిందే జరగాల. రైతులు అమాయకులు, చదువు తక్కువ కాబట్టి ఏడాది పాటు సమ్మె చేశారు. ఆ సమయంలో అన్నమంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. చివరికి ప్రధానమంత్రి ఏమన్నారు? రైతులారా నన్ను క్షమించండి అన్నారు. ఇదే నా పరిపాలన. ఒక సంవత్సరం ప్రజలను ఇబ్బంది పెట్టి ఎంతమందిని కోల్పోయి చివరికి క్షమించండి అంటారా? అదే విద్యార్థులు అయితే, చదువుకున్న వారు అయితే, వైవిధ్యవర్తులు అయితే మీకు గట్టి సమాధానం చెబుతారు. బీజేపీ మీ ఆటలు ఇక సాగవు. ఎన్డీలే పేరు చెప్పుకొని ఎంతకాలం పరిపాలిస్తారు? నేను వచ్చాను ప్రజల కోసం. నేను పాట పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మచ్చర్ల వెంకట్ రెడ్డి. నేను విప్లవకారుడిని, విప్లవకారుడిని. ప్రతి ఒక్కరిని పెంచి సేళ్ల వరకు ఫెయిల్ అనే మాట లేకుండా చదివిస్తాను. భారతదేశంలో ప్రతి ఒక్కరికి జీతంతో పని కల్పిస్తాను. ప్రతి ఒక్కరికి ఉపాధి ఇస్తే ఇంకేం కావాలి? ప్రతి ఒక్కరిని చదివించి చైతన్యవంతులుగా మార్చితే సమాజం మారుతుంది కదా. మరి ఆ పని ఎందుకు చేయడం లేదు? బీజేపీ మీకు బుద్ధి లేదా? విధానాన్ని అనుసరించండి, ప్రజల కోసం పని చేయండి.